హలో అండి. వెల్కమ్ టు మంచారా. ఇవాళ నేను నా వీక్లీ రొటీన్ చూపిస్తాను. నేను వీక్లీకి ఒక్కసారి బయట మార్కెట్ నుంచి అల్లం, వెల్లుల్లి నేను తీసుకొస్తాను. అల్లం ఒక 1 కేజీ తెచ్చానంటే వెల్లుల్లి ఒక 1 కేజీ తెస్తాను. ఈ రెండిటిని నీట్‌గా క్లీన్ చేసి పేస్ట్ పెట్టి వారానికి సరిపడా స్టోర్ చేసుకుంటాను. నేను మొదటిగా వెల్లుల్లికి ఉన్న పైన పొట్టునిదంతా కూడాను సెపరేట్ చేసి పాయలు పక్కన పెట్టుకుంటానన్నమాట. ఈ వెల్లుల్లి పొట్టు ఉంటుందా, దాన్ని మళ్ళీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మొక్కల ఫెర్టిలైజర్ తయారు విధానంలో ఇది యాడ్ చేయొచ్చు. పొట్టు తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత అల్లంని నీట్గా మంచినీళ్ళల్లో వేసి కడగండి. అల్లంకి ఎక్కువ క్వాంటిటీలో మట్టి ఉంటుంది. దానిని నీట్గా ఒక వేస్ట్ బ్రష్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని క్లీన్ చేయండి, లేదంటే చేతితోనైనా క్లీన్ చేయొచ్చు. ఇలా అల్లంకి ఉన్న మొత్తం మట్టిని క్లీన్ చేసి 1-2 సార్లు క్లీన్ చేయండి. మొత్తం మట్టి అంతా క్లీన్ అయిపోయింది అని అనుకున్న తర్వాత దానిని ఒక క్లాత్తో తుడిచి ఆ క్లాత్ మీద ఎండలేని ప్రదేశంలో నీడలో ఆరబెట్టండి. మొత్తం ఆరాయి అని అనుకున్న తర్వాత వాటిని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి మొత్తం కలిపి మిక్సర్ జార్లో వేయండి. మిక్సర్ జార్లో మనము మిక్సీ చేసేటప్పుడు నీళ్లు యాడ్ చేయకూడదు, దానివల్ల పాడవుతుంది త్వరగా. అందుకని దాని ప్లేస్లో మనము ఉప్పు, పసుపు యాడ్ చేయండి. ఇక్కడ ఉప్పు క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసామనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాలం స్టోర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నేను ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తున్నాను. ఇదంతా మిక్సీ అయిన తర్వాత ఆ మెత్తటి పేస్ట్ని నేను ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను. చూసారా, పసుపుని కూడా నేను ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోవడం వల్ల త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు స్టాక్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ స్టీల్ డబ్బాల్లో, ఐరన్ డబ్బాల్లో స్టోర్ చేయకూడదండి. గాజు కంటైనర్లోనే స్టోర్ చేయాలి, ఆర్ ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేయండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.